మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. మీకు గుర్రపు స్వారీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కూడా. ఇక్కడ 9 గుర్రాలున్నాయి. ఒక్కో గుర్రానికి ఒక్కో పేరు. వీటిలో చేతక్ అనే గుర్రం అతి శక్తివంతమైనదట. బిజినెస్ 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 అంటే చాలా మంది చాలా రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ లేడీస్ అయితే టైలరింగ్ బిజినెస్, అప్పడాల బిజినెస్, పికిల్స్ బిజినెస్, ఇలా చాలా రకాల బిజినెస్లు ఉంటాయి. ఇంకా మగవాళ్ళు అయితే ఆటోమొబైల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఇంకా చాలా రకాల బిజినెస్లు ఇలా చాలా చేస్తూ ఉంటారు. అంతే కదండి, జెండర్ తో సంబంధం లేకుండా చాలా రకాల బిజినెస్లు అందరూ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఒక సరికొత్త బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాము. అదే హార్స్ రైడింగ్ బిజినెస్. ఈ హార్స్ రైడింగ్ బిజినెస్ తో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అది కూడా ఎలానో చెప్తాను, పూర్తి వీడియో చూడండి. వీడియోని మిస్ చేశారు అంటే మీకు కావాల్సిన సమాచారం పూర్తిగా లభించదు. సో ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో, ఎస్పెషల్లీ హార్స్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారో, హార్స్ రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు చిన్నతనం నుంచి చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ హార్స్ రైడింగ్ ను నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ ఎవరైతే హార్స్ రైడింగ్ స్కూల్ ని రన్ చేస్తున్నారో సార్ పేరు వచ్చేసి గౌతమ్ రెడ్డి గారు అన్నమాట. సో సార్ దగ్గరికి వెళ్ళేసి అసలు ఈ హార్స్ రైడింగ్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎలా ఐడియా వచ్చింది, ఈ షెడ్ మొత్తానికి అసలు ఎంత ఖర్చు అయింది, దీని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో సార్ వచ్చేసి అక్కడ ఉన్నారు, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. కమ్. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. సో మనకి ఇక్కడ గుర్రాలు అనేవి చాలా కనపడుతున్నాయి. అసలు ఏంటండి, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు, అసలు ఇది ఎలా అండి మీరు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసింది ఎలా అంటే మా పూర్వీకుల నుంచి రెండు వైపుల అమ్మ ఫ్యామిలీలో, నాన్న ఫ్యామిలీలో రెండు పక్కల మా పూర్వీకులు అందరూ గుర్రం పెట్టేవాళ్ళు. అంటే ఇన్ని పెట్టేవాళ్ళు ఏం కాదు, 1-2 పెట్టుకునేవాళ్ళు. నేను చిన్ననాటి నుంచి ఆల్మోస్ట్ గుర్రంలోనే ఎక్కువ పరాడేటండి, స్కూల్కి అన్న దగ్గర కూడాను, ఆ వాళ్ళ ఊరికి అందరికి గుర్రంలోనే. నేను ఈ రైడ్ చేసేది చూసి నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు రైడింగ్ స్కూల్ చేసి అందరికి నేర్పించచ్చు కదా అన్నారు. అందుకని రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. అంతకుముందు 2010 to 15 నేను బెంగళూరు టర్ఫ్ క్లబ్లో హార్స్ రైడ్ చేసేవాడిని. ప్రొఫెషనల్గా అక్కడే నేర్చుకున్నాను. ముందు నేను రైడింగ్ ఇక్కడ ఏం చేస్తే కూడాను ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని అక్కడ నాకు ఆపర్చునిటీ ఉండింది. అక్కడే వెళ్ళి నేను యాజ్ ఏ రైడర్గా వర్క్ చేసేవాడిని. ఒక స్టేబుల్లో, పద్మనాభన్ అని ఒక స్టేబుల్లో వర్క్ చేసేటోడిని. 5 years అక్కడ ఉండి తర్వాత ఇంట్లో సపోర్ట్ చేయలేదు, అందుకని టర్ఫ్ క్లబ్ వదిలేసి వచ్చేసి ఎలాగో ఊరికి వచ్చేసాను కదా, ఇంకెప్పుడు ఫామ్లోనే ఉంటాను, స్టార్ట్ చేద్దాం హార్స్ రైడింగ్ స్కూల్ అని స్టార్ట్. ఇప్పుడు 4 years అయింది స్టార్ట్ చేసి. ఈ హార్స్ రైడింగ్ స్కూల్ అనేది 4 years నుంచి స్కూల్ అంటున్నారు, దానికి నేమ్ ఏమన్నా? అవును, మా స్కూల్ పేరు, హార్స్ రైడింగ్ స్కూల్ పేరు ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. ఈక్విన్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హార్స్. అందులో ఏమేమి కన్సిడర్ అయితే అంటే హార్స్, జీబ్రా, డాంకీ, మ్యూల్, జీరాస్, ఇవన్నీ హార్స్ కేటగిరీ. హార్స్ కేటగిరీ అని ఎలా చెప్తామంటే వాటికి సింగిల్ హూఫ్ ఉంటుంది. ఇది ఒకటే హూఫ్ ఉంటుంది. ఆవులకి, ఎనుములకి, గేదెలకి అన్ని 2 ఉంటాయి. ఈ సింగిల్ హూఫ్ ఉన్న ఫ్యామిలీ అనిమల్స్ అన్నీ ఈక్విన్ ఫ్యామిలీ అంటారు. సో ఈక్విన్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హార్స్. వ్యాలీ అంటే మన ఫామ్ ముందర కొండలు ఇవన్నీ ఉన్నాయి, హిల్స్ అండ్ వ్యాలీస్. సో వ్యాలీ. ర్యాంచ్ అంటే హోమ్ ఆఫ్ అనిమల్స్. మోర్ దాన్ 3 animals ఏవైతే ఒకే చోట్ల ఉంటాయో దాన్ని ర్యాంచ్ అంటారు. అందుకని ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. ఓకే, నేమ్ కూడా చాలా ఆలోచించి చాలా చక్కగా పెట్టారు. సో మీరున్న వాతావరణానికి సెట్ అయ్యేటట్లుగా, సో మీరు ఉన్న ప్రొఫెషన్ కి సెట్ అయ్యేటట్టుగా. ఇప్పుడు చాలా మంది రైడింగ్ స్కూల్స్ చేశారు. అందులో ఏమంటే అందరూ ట్రాక్లో రైడ్ చేపిస్తారు, కాకపోతే ఇంకా షో జంప్ అలా కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను హార్స్ రైడింగ్ స్కూల్ చేసిన కాన్సెప్ట్ ఏమంటే ఎవరైతే స్టూడెంట్ మన దగ్గర నేర్చుకుంటారో వాళ్ళకి మీరు ఎలాంటి హార్స్ ఇచ్చినా, ఏ కంట్రీ సైడ్ క్రాస్ కంట్రీ రైడ్ ఇస్తే కూడా వాళ్ళు రైడ్ చేసే కేపబిలిటీ ఉండాలని నేను నా కాన్సెప్ట్ ఏమంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీరు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్కి మీరు ఏ గుర్రం ఇస్తే కూడా రైడ్ చేస్తారు. ఆ గుర్రం కొంచెం అగ్రెసివ్గా ఉంటే కూడా రైడ్ చేసేట్టుగా ట్రైన్ చేయాలనేది నా కాన్సెప్ట్. కాకపోతే నేను రైడ్ వాళ్ళకి జస్ట్ హార్స్ మూమెంట్స్లో వాక్, ట్రాట్, క్యాంటర్
గ్యాలప్ ఉంటుంది. వాళ్ళు ట్రాట్ చేసి నేర్చుకునే వరకు ట్రాక్లో ఉంటారు. అది అయిన తర్వాత బయట తీసుకెళ్తాం. చెరువు, కొండ, మాకు టెరైన్ రైడ్ మంచిగా ఉంది. అంబాజీ దుర్గా అని కొండ ఉంది, దానికి తీసుకెళ్తా ఉంటాం. అందులో పక్కనే కైలాసగిరి అని ఒక కొండ ఉంది, గుడి ఉంది, అక్కడ చాలా బాగుంది. అందులో నీళ్ళల్లో అంతా తీసుకెళ్తా ఉంటాం. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ 380 మెంబర్స్ ఉన్నారు. అందరూ ప్రొఫెషనల్గా రైడ్ చేస్తారు. ఈ ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డేకి మేము మా డిపార్ట్మెంట్ పోలీసులతో పరేడ్లో పార్టిసిపేట్ చేస్తాం. హార్సెస్ మళ్ళీ ఫ్లాగ్ తీసుకొని ఒక రౌండ్ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తాం. మా స్టేట్లో మా ఒక్క రైడింగ్ స్కూలే అలా పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా హార్స్ రైడింగ్ స్కూల్స్ ఉన్నాయి? మా 2 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ కానీ హార్స్ రైడింగ్ స్కూల్స్ లేదు, ఇది ఒకటే ఉంది. ఇప్పుడు బెంగళూరులో చాలా స్టార్ట్ అయినాయి. మేము బయట సఫారీ రైడ్స్ మేము తీసుకొని వెళ్ళి మేము స్టార్ట్ చేసిన తర్వాత మాతో చూసి అందరూ సఫారీ రైడ్స్ స్టార్ట్ చేశారు. కాకపోతే మాకున్న టెరైన్ ఎవరికి లేదన్న ఒక నా హ్యాపీ. ఎందుకు ఇంకోటి మనం లేవంగానే మన ఫామ్ ముందుకే మనకి టెరైన్ ఉంది, మనకి ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడంతా తిరగచ్చు. సో ఇప్పుడు మనకి ఇది చూస్తుంటే చాలా హైట్ ఉంది. అసలు ఏం బ్రీడ్ అండి? యాక్చువల్గా ఈ బ్రీడ్ ఏమంటే మన ఇండియాలో బ్రీడ్ అయిన బ్రీడ్ ఇది. ఇవన్నీ ఇండియన్ మార్వారి, కానీ మార్వారి కాతేవాడ్ అని 2 బ్రీడ్స్ ఉంటాయి. ఇది మార్వారి. ఈ మార్వారి హార్సెస్ రాజుల కాలంలో యుద్ధం పర్పస్ యూజ్ చేసేటోళ్ళు. వీటికి చాలా ఎండ్యూరెన్స్ ఉంటుంది. మీరు ఎంత రైడ్ చేస్తే కూడా అంత ఈజీగా గివ్ అప్ చేయవు. చాలా ఎండ్యూరెన్స్ ఉంటుంది, చాలా డేర్ ఉంటాయి కూడా. మనకి తరో బ్రీడ్స్, వార్మ్ బ్లడెడ్ హార్సెస్ కంపేర్ చేస్తే వీటికి ఉన్న ఎండ్యూరెన్స్ వాటికి ఉండదు. ఇవి చాలా ఎక్స్టెంట్ అయిపోయాయి ముందు. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా మనం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తా ఉంది. రాజస్థాన్ లో ఒక ఆయన ధన్లోడ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ రాజా రఘువీందర్ సింగ్ అని ఉన్నాడు. ఆయన చాలా దీనికి ఎఫర్ట్ చేశాడు. వీటి బ్రీడ్ని డెవలప్ చేయాలి, గవర్నమెంట్ కూడా దీనికి అంతా స్కీమ్స్ అంతా తీసుకొచ్చి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తే వీటిని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేట్టుగా ఆయన చాలా ట్రై చేస్తున్నాడు. ఆయన ప్రయత్నము అది వేస్ట్ కాకుండా సక్సెస్ కావాలని మేము అందరం ఆశిస్తాం, హార్స్ లవర్స్ అందరం. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇండిజినియస్ హార్స్, మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్. మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి చాలా డేర్ ఉంటాయి, ఎటువంటి పరిస్థితిలో కూడా గివ్ అప్ చేయదు. దీని పేరు చేతక్. చేతక్. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందంటే అసలు ఊహించాం. దీని ఫిజిక్కి దీని ఫాస్ట్ అసలు నేనైతే గెస్ చేయలేను, అంత స్పీడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి చేతక్ అనే పేరు ఏ గుర్రానికి ఉంటుందంటే కింగ్, మన ఇండియన్ కింగ్ ఉంటాడు రాణా ప్రతాప్ సింగ్ అని, ఆయన గుర్రం పేరు చేతక్. ఆయన ఒక్కసారి యుద్ధంలో గుర్రానికి కూడా ఇంజూరీ అవుతుంది, ఆయన కూడా ఇంజూరీ అవుతుంది. అయితే కూడా నా ఓనర్ని, నా మాలికుని నేను ఆయన్ని బాధలో ఉన్నప్పుడు వదిలేసి పోకూడదని ఆయన్ని ఆ గుర్రం మీద ఎక్కించుకుని ఆయన్ని అక్కడ డేంజర్ జోన్ నుంచి ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో అక్కడ నుంచి సేఫ్ జోన్ తీసుకొచ్చి అది ఎక్స్పైర్ అవుతుంది. అందుకని దీని బిహేవియర్ కూడా అలాగే ఉందని దీనికి చేతక్ అని పెట్టారు. మీరు దాని బిహేవియర్ అలాగే ఉందని సేమ్ దీనికి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు హైట్ అది లెంత్ అసలు ఎంత ఉంటుందండి దీనికి? దీని లెంత్ 60 ఇంచెస్ ఉంది అంతేనే, కాకపోతే చాలా హైట్ ఉంటాయి. ఇంకా హైట్ ఉన్న గుర్రాలు ఉన్నాయి మన దగ్గర. నా దగ్గర షోలో విన్ అయిన గుర్రాలు కూడా తెచ్చుకున్నాను నేను. దీన్ని ఉదయపూర్ నుంచి తెచ్చాను, ఉదయపూర్ నుంచి తెచ్చాను, రాజస్థాన్, యూపీ అక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకున్నాం. మా లోకల్లో గుర్రాలు ఉన్నాయి కానీ ఇంత క్వాలిటీ, ఇంత బ్రీడ్ లో ఉన్న గుర్రాలు దొరకవు. ఇప్పుడు మనం వీడియో తెచ్చుకుని మనకు కావాల్సిన మేల్తో ఫీమేల్తో బ్రీడ్ చేసి మన సొంతానికి పెట్టుకునే గుర్రాలని పెట్టుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు గుర్రాలంటే దీనికి ఒక బ్రీడ్ పేరు చెప్పారు, ఇంకా అసలు ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయండి మీ దగ్గర? పేర్లు ఏమి? నా దగ్గర 2 బ్రీడ్స్ ఉన్నాయి. మార్వారి ఒకటి ఉంది, మిగతా 9 గుర్రాలలో 8 మార్వారి ఉంటాయి, ఒకటి మాత్రం కాతేవాడ్ ఉంటుంది. ఇదేమన్నారు? ఇది మార్వారి. మార్వారి ఈ ప్రపంచంలో ఎన్ని బ్రీడ్స్ అన్న హార్సెస్ ఉండొచ్చు, మార్వారి కాతేవాడ్ 2 గుర్రాలకు మాత్రమే ఈ చెవులు ఇలా వస్తాయి, ఇలా కూడతాయి. అది మనం మాట్లాడేటప్పుడు వేరే చోట అబ్జర్వ్ చేసేటప్పుడు చెవులు అలా 2 ఇలా ఒక చోటుకు వస్తాయి. ఇలా వంపున్న, ఇలా కరువు ఉంటాయి, ఇలా వంపున్న 2 మీట్ అయ్యే అట్లా చెవులు ఏ బ్రీడ్ గుర్రాలకి ఉండవు, వీటికి దొరుకుతాయి. సో ఇప్పుడు మనకి సైన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ కోపంగా ఉందంటే ఒక సైన్, జనరల్ గా ఉందంటే ఒక సైన్. యాక్చువల్ గా ఈ హార్స్ లాంగ్వేజ్ లో ఒకటి ఏం చెప్తారంటే, బిలో 4 ఏజ్ ఉన్న మేల్ హార్స్ ని కోల్ట్ అంటారు, బిలో 4 ఏజ్ ఉన్న ఫీమేల్ ని ఫిల్లీ అంటారు. అదే 4 ఏజ్ ఎబో ఉన్న మేల్ ని స్టాలియన్ అంటారు, 4 ఏజ్ ఎబో ఉన్న ఫీమేల్ ని మేర్ అంటారు. మేర్, స్టాలియన్ ఈ 2 4 ఏజ్ ఎబో. బిలో 4 వచ్చి ఫిల్లీ, కోల్ట్. వీటిలో ఫిల్లీగా ఉన్నప్పుడు అంటే ఫీమేల్ హార్స్, ఆ ఫిల్లీగా ఉన్నప్పుడు హ్యాపీ ఎక్స్ప్రెషన్, యాంగ్రీ ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ గా ఉంటాయి. మేర్ అయిన తర్వాత అది హ్యాపీ ఉన్నా యాంగ్రీ ఉన్నా ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అదే మేల్ హార్సెస్ లో ఫిల్లీ, అది కోల్ట్ ఉన్నప్పుడు కానీ
స్టాలిన్ అయిన తర్వాత కూడా హ్యాపీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, యాంగ్రీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. అదే కాకుండా గుర్రాలకి దాన్ని సాకే వాటి లక్షణాలు, వాటి సుళ్ళు, దాని రంగులు బట్టి దానికి వాల్యూ కూడా ఉంటుంది. ఒక దానికే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని పంచకళ్యాణి అంటారు. ఇంకా వేరే కాదు, వేరే గుర్రాలు ఉన్నాయి. 4 కాళ్ళు తెలుపు, ఫేస్ మీద అలా చుక్క కానీ నాము కానీ ఉంటే దాన్ని పంచకళ్యాణి. పంచ అంటే 5 కదా, 4 లెగ్స్ ఇలా మొగం మీద చుక్క కానీ ఏదైనా వైట్ ఇలా ఉంటే వాటిని పంచకళ్యాణి అంటారు. పంచకళ్యాణి గుర్రం కాదు ఇది, పంచకళ్యాణి గుర్రాలు ఉన్నాయి. దానికి సుళ్ళు ఉంటాయి. కొన్ని సుళ్ళు ఉంటే దాన్ని సాకినోడు ఏదో రకంగా జైలు పోయే సంభవం రావచ్చు, లేదంటే ఇల్లు వదిలిపోయే ఉండొచ్చు. సుళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఒక సుళ్ళు వస్తుంది, దాన్ని దేవమణి అంటారు. అది ఉంటే లక్కీ సైన్. అకార్డింగ్ టు ఇండియన్స్, అకార్డింగ్ టు బ్రిటిషర్స్ కూడా అది ఉంటే లక్కీ సైన్. దాన్ని ఆ సుళ్ళున్న గుర్రం పెట్టుకుంటే చాలా లక్కీ, బాగుంటుంది, అన్ని కలిసి వస్తాయని ఒక నమ్మకం. సో ఇప్పుడు మనం సైన్స్ దగ్గర చూసుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ సపోజ్ చెవులు ఒకలా ఉంటే ఒక సైన్ అని, సో అలా ఎలా అంటే దీనికి స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది, సిల్క్ లాగా ఉంటుంది. వాటి ఫేస్ చాలా బ్రాడ్ ఉండదు. ఈ మన తరో బ్రీడ్స్ వార్మ్ బ్లడ్ హార్సెస్ అంతా చాలా బ్రాడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. వీటికి అంత ఉండదు, చిన్నగా ముచ్చటగా బాగుంటుంది. కాకపోతే కాళ్ళు కూడాను వీటికి సన్నగా ఉంటే కూడా చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయి. వీటికి మనం లిటరల్లీ చెప్పాలంటే ఫారం కోడికి నాటుకోడికి కింద కంపేర్ చేయొచ్చు. ఈ నాటుకోడి లెక్క చాలా మనకి రెసిస్టెన్సీ ఉంటాయి, చాలా ధైర్యంగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. నేను 41 కిలోమీటర్స్ 44 కిలోమీటర్స్ 41 మినిట్స్లో రైడ్ చేసి చూసినాను నేను ఈ హార్సెస్ని కంటిన్యూస్. ఆ గుర్రం నా దగ్గర ఒక్కరోజు కూడా ఏదో మెడిసిన్ కానీ దానికి మళ్ళీ ఎనర్జీ లాస్ అయ్యి వీక్ అయ్యి ఏది మెడిసిన్ ఏం తీసుకోలేదు, అంత ఎనర్జీ ఉంటుంది. అదే మన తరో బ్రీడ్స్ కానీ వార్మ్ బ్లడెడ్ హార్సెస్ కానీ అంత కంటిన్యూస్ రైడ్ చేస్తే తట్టుకోలేదు. వాటికి గ్లూకోజ్ ఈ మెడిసిన్స్ అన్ని ఇవ్వాలి, లేకపోతే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాడీ డిహైడ్రేట్ ఎక్కువై అవి సర్వైవ్ అవ్వవు, చచ్చిపోతాయి. ఇవైతే మీరు ఎంత రైడ్ చేస్తే కూడాను సస్టైన్ అయ్యేంత ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి చాలా దమ్ ఉంటుంది. ఇప్పుడు అది కోపంగా ఉంది అంటే దానికి సైన్ ఎలా ఉంటుంది? అది అగ్రెసివ్గా ఉన్నప్పుడు చెవులు అలా వెనక్కి వెళ్తాయి, అప్పుడు దాని అగ్రెసివ్గా ఉందని కనుక్కోవచ్చు. రోజు గుర్రంతో పాటు ఉన్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు, దాని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అది ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, యాంగ్రీగా ఉందా, డల్ గా ఉందా అని తెలిసిపోతుంది. ఒకవేళ మనకు మా గుర్రానికి ఫైబర్ ఉన్న కంటెంట్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి, ఎందుకంటే మనకు ఆవులకు గేదెలకు పెట్టినట్టు ఆ బూస అంతా పెడితే చాలా పౌడర్గా స్ట్రక్చర్గా ఉండే అట్లా బూస అంతా పెడితే కోలిక్ అంటే అది ఒక డిసీజ్, కడుపు నొప్పి. గుర్రానికి కామన్గా వచ్చేది డిసీజ్ వచ్చి కోలిక్ వస్తే దాన్ని మనం ఇమీడియట్గా చూసుకోవాలా, లేదంటే ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటికన్నీ మెడిసిన్స్ అన్ని దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. గుర్రము ఎక్స్ప్రెషన్స్ చెప్పిన దానికి ఎప్పుడు కోలిక్ వస్తుందో అప్పుడు దాని ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతాయి. మనం కనుక్కోవచ్చు దానికి ఏదో ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా అది గుర్రం కూడా మాట్లాడుతుంది, గుర్రంతో ఉండేవాడికి అర్థమవుతుంది. దాని విస్పర్ అంటారు. అది విస్పర్ చేసే దాంట్లోనే మనం కనుక్కోవచ్చు దాని ఏ బాధలో ఉందరా అని. గుర్రంతో మనం ఎంత బాండింగ్ ఉంటుంది అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇంకోటి, గుర్రానికి ఫ్యూచర్ తెలుస్తుంది. మనం పోయే ప్రయాణంలో మనకేమన్నా ఆ పని కాదు, లేదంటే మనకేమన్నా తొందర అవుతుంది, మనకేమన్నా మనం పోయే జర్నీలో ఏమన్నా మనకి ఎఫర్ట్ అవుతుంది, అలా ఉంటే దానికంతా 6 సెన్స్ అర్థమవుతుంది. గుర్రానికి 6 సెన్స్ చాలా సెన్స్ అవుతుంది. గుర్రానికి, కుక్క, ఏనుగా, వీటికన్నిటికి చాలా బాగా అర్థమవుతుంది. సో వీటికి ఫుడ్ అంటే బాగా, ఇప్పుడు రైడింగ్ అంటే ఎక్కువ స్టామినా అది కావాలి. మీరు ఎలాంటి ఫుడ్ అండి? లేదు, ఈ మార్వారి బ్రీడ్కి మీరు ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తేనే ఉంటుంది అని ఏం లేదు. మీరు న్యాచురల్గా బయట కట్టేసి ఫ్రీ గ్రేజింగ్లో ఉంటే కూడాను మార్వారి పవర్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్ పవరే అది. వాటికైతే మనం ఎక్స్ట్రా ఫీడ్ ఇస్తేనే సర్వైవ్ అవుతాయి. వీటికి మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి మీరు ఏం వేస్తే కూడా తింటాయి. ఇంకా హెల్తీగా బాగా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని దీనిదే ఎండ్యూరెన్స్ రేసెస్ అని నడుస్తాయి ఇండియాలో. వాటికన్నీ పోవాలంటే అప్పుడు కొంచెం వాటర్లో మన కోకోనట్ ఆయిల్ యూజ్ చేసింది అయితే బాడీ డిహైడ్రేట్ అవ్వదు. రేస్ అయిన తర్వాత కూడా వెటర్నరీ చెక్ ఉంటుంది. వెటర్నరీ చెక్లో అంతా పాస్ అవ్వాలంటే మనం వాటర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే దానికి బాడీ డిహైడ్రేట్ అవ్వదు. దానికి తాగే వాటర్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే బాడీ డిహైడ్రేట్ అవ్వదు. అలా మెయింటైన్ చేసుకోవచ్చు. వాటికి దీనికి ఈక్వైన్ ఫీడ్సే ఉంటాయి, అన్ని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నేమ్స్ అంటే ఏమేమి పెడతారు మీరు? జనరల్ గా ఏమేమి ఫుడ్ ఇస్తారండి? శనగ పొట్టు బూస, మళ్ళీ ఈక్విస్టెరియన్స్ ఒక ఫీడ్ వస్తుంది, అది పెడతాం. అందులో ఓట్స్, గోధుమ అన్ని ఉంటుంది, బయట తీసుకుంటాం. అందులోనే ఉంటాయి, రెడీ మిక్స్ ఉంటుంది. మాకి దొడ్బళ్ళాపూర్ ఆయన వికాస్ వర్మ అని ఉన్నాడు, ఆయన
పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ లో మంచి ఫీడ్ తయారు చేస్తాడు, ఆయన దగ్గర తెచ్చుకుంటాం. సో ఆ ఫుడ్ అంతా మనకి ఎంత కాస్ట్ పడుతుందండి జనరల్ గా ఓవరాల్ గా? అసలు దీనికి ఫీడింగ్ ఖర్చు ఎంత అవుతుంది ఒక గుర్రానికి ఒక ఇయర్ కి? 1 month కి చెప్పొచ్చు, 1 month కి 25,000 ఎబో ఉంటుంది. సో మీరు స్కూల్ అనేది రన్ చేస్తూ ఉన్నారు, సో మరి అది ఎలా అండి జాయినింగ్ కానీ? ఇంకోటి ఏం చెప్తా అంటే మా రూరల్ ఏరియాస్ లో రైడింగ్ అంత దీనిగా ఏం రారు, ఎందుకంటే సిటీ దగ్గర ఉంటే అక్కడ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది, అందరూ దానికైతే కేర్ చేయరు. ఇక్కడ రూరల్ ఏరియాస్ లో అంత ప్యాషనేట్ ఉండరు, ఇక్కడ తక్కువ మంది వస్తారు, ఎందుకంటే మేము కొంచెము బెంగళూరు నుంచి దూరంలో ఉన్నాము. కాకపోతే ఈడ రైడ్ వచ్చి నేర్చుకున్న వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి వన్స్ ఇక్కడ వచ్చారంటే ఎవరు కూడా వదిలి వెళ్ళరు. ఎందుకంటే మా రైడ్ ఎలా ఉంటుందంటే, మా రైడ్ బయట తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు అన్నిటి మీద డాష్ వెళ్ళిపోయి గుర్రమే అని అంత పిచ్చి వచ్చేస్తుంది, అలా ఉంటుంది మా రైడ్. మా దగ్గర మేము నేర్పించే మెథడ్ కూడా అంతే. ఎంత సెన్సిటివ్ ఉండే చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర 21 days కంటిన్యూస్ గా వచ్చేటట్లయితే వాళ్ళకి 21 days లో నేర్పించేస్తాం. మినిమం 21 days కంటిన్యూస్ గా వస్తేనే నేను తీసుకుంటా. ఎవరైతే ప్యాషనేట్ గా వస్తారో వాళ్ళకే నేర్పిద్దాం అనుకుంటా. అవును, దాని మీద గుర్రము నేను నేర్చుకోవాలనే కమిట్మెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఐటీ కంపెనీస్ లో పనిచేసేటోళ్ళంతా నేను వన్స్ మీకు 1 year పే చేసేస్తాను ఇలా అంతా చెప్తారు. అలా ఊరికే డబ్బులు తీసుకునేసి వాళ్ళు రారు, నాకు తెలుసు. అలా డబ్బులు తీసుకునేసి అలా చెప్పించడం నాకు ఇష్టం లేదు. ఎవరైతే ప్రొఫెషనల్గా దాని మీద ఒక బాండింగ్ పెంచుకోవాలా, హార్స్మెన్షిప్ తెలుసుకోవాలా అని వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్పిస్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి స్టూడెంట్స్ ప్రెసెంట్ ఉందండి రన్ అవుతున్న బ్యాచ్? అవును అవును, ఒక 10 members ఉన్నారు రెగ్యులర్ స్టూడెంట్స్. సో మరి జనరల్ గా ఇప్పుడు మీరు 21 days అన్నారు ట్రైనింగ్ పీరియడ్, సో దానికి ఎంత తీసుకుంటారండి? 21 days కి 12,000 తీసుకుంటాను. 12,000 తీసుకుంటారు. అబోవ్ 14 ఏజ్ ఉంటే 12,000 తీసుకుంటాను, బిలో 14 ఉంటే 9,000 తీసుకుంటాను. పర్ అవర్ ఎంత పరిగెడుతుందండి, లేకపోతే దాన్ని ఎలా పార్ అనే దానికన్నా మనం పయ్యే స్పీడ్ దానికన్నా ముందుగా మేము ఏం చూడాలంటే సేఫ్టీ చూడాలి. చాలా మంది రైడర్స్ ఏమనుకుంటారంటే, నేను కూడా ఇంతకుముందు తెలియకుండా రైడ్ చేసినాను, అది కూడా తప్పే, నేనేం పర్ఫెక్ట్ అని కాదు. మనము గుర్రం రైడ్ చేసేటప్పుడు మనం వెళ్తా ఉండే ట్రాక్ ఎలాంటిది, రోడ్ మీద వెళ్తే వాటికి ఇంజురీస్ వస్తాయి, ఏజ్ అయిన తర్వాత నీ ఇంజురీస్ అన్నీ వస్తాయి. యాక్చువల్గా అలా రైడ్ చేయకూడదు. మనం శాండ్ ట్రాక్లో అలా ఆఫ్ రోడింగ్లో వెళ్తే బాగుంటుంది, వాటికి ఏం ఇంజురీ ఉండదు. హార్షూ అన్ని పెట్టుకుని ఉంటే బాగుంటుంది. మనం 1 hourకి అలా ఎంత రైడ్ చేస్తామో అలా ఎలా చెప్పలేము, ఎందుకంటే మనం పోయే ట్రాక్ని బట్టి ట్రాఫిక్ కానీ దాని మీద డిపెండ్ ఉంటుంది కదా. మనం పోయే దావలో ఒక మాట ఏం చెప్తా అంటే, హార్స్ షుడ్ నాట్ లీడ్ ద పాత్, పాత్ షుడ్ నాట్ లీడ్ ద హార్స్, హార్స్ షుడ్ లీడ్ ద పాత్. అప్పుడు మనకి బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఒక దావుని లీడింగ్ గా పెట్టుకొని గుర్రం వెళ్తే బాగుండదు, ఆ గుర్రమే ఒక దావుని లీడ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ రైడ్. ఎందుకంటే మనం పోయే దావలో ఏదైనా ముళ్ళు ఉండొచ్చు, లోయ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, అవన్నీ కంట్రోల్ చేసుకుంటా పోయేటప్పుడు ఆ థ్రిల్లింగ్ మనకి ఆ బాడీలో ఉండే వార్మ్నెస్ వేరేగా ఉంటుంది. సో వీటికి పర్ డే ఎన్నిసార్లు ఫుడ్ ఇస్తారండి? ఆ టైం ఫీడ్ ఇచ్చేటప్పుడు అయితే పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇస్తాము. మిగతా టైంలో డ్రై ఫాడర్ మళ్ళీ గ్రీన్ ఫాడర్ 2 ఇచ్చుకుంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు మీకు గ్రౌండ్ ఉందండి? ఎంత? ట్రాక్ ఉంది. దాన్ని మెజర్మెంట్ ఉంటుంది. ట్రాక్ 80 feet 40 feet. నాది ఒక ట్రాక్ వచ్చి 45 feet ఒక పక్క ఉంది, ఒక పక్క 120 feet ఉంది. ఆ ట్రాక్ లోపల 35 to 40 speed లో మనం రైడ్ చేయొచ్చు. ఇప్పుడు 9 horses రైడింగ్ హార్సెస్, అన్ని రైడింగ్ హార్సెస్ ఉంది. ఒకటి ఇప్పుడు పిల్లేసింది, దాన్ని నేను రైడ్ చేయమి, అన్ని రైడింగ్ హార్సెస్ ఉన్నాయి, మిగతావన్నీ రైడింగ్ చేస్తుంటారు. సో ఇది షెడ్ ఎంత ఖర్చు అయిందండి నిర్మించుకోవడానికి? వీటికి ఇట్లా చాలా యూనిక్ గా ఉంది. ఈ ఒక షెడ్, ఒక స్టేబుల్ వచ్చి దానికి 10/11 చేశాను. మొత్తం నా దగ్గర 10 స్టేబుల్స్ ఉన్నాయి. దీని పక్కనే నాకు ఎలాగో కోళ్ళు మా ఫామ్ లో ఉంటాయి, వాటికని పక్క కూడా గూళ్ళు వేసుకుని అన్నిటికీ మొత్తం నాకు 18 lakhs ఖర్చు వచ్చింది. సబ్సిడీ ఏమైనా వచ్చిందండి? లేదు, మనం దానికి సబ్సిడీ అలా ఏం అప్లై చేయలేదు, ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయలేదు. ఇది మాకు ముందు నుంచి ఉండింది, చేస్తా ఉన్నాను, నా ప్యాషన్ కోసం చేసుకున్నాను అంతే. అసలు మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్కూల్ స్టార్ట్ చేయాలనే ఐడియా వచ్చింది. సో జనరల్ గా మనకి ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక అసలు ఏమేమి క్వాలిఫికేషన్స్ కానీ? ఫస్ట్ నేనేం చెప్తా అంటే, మీరు ఎవరన్నా కానీ రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలంటే, ఎవరైతే దాన్ని ఓన్ చేయాలనుకుంటారో వాళ్ళకి రైడ్ తెలిసిండాలి. తర్వాత హార్స్ మనం ఎలాంటి తీసుకోవాలా, దానికన్నా ముందుగా హార్స్ కి మెడికేషన్స్ ఏమి, దాని డిసీజెస్ ఏముంటాయి, దాన్ని ఎట్లా మనము కంట్రోల్ చేయాలా అనేది తెలుసుకొని తర్వాత రైడింగ్ స్కూల్ చేసేది
మంచిది అనుకుంటా. ఎవరో రైడర్ని ఒక ట్రైనర్ని పెట్టుకునే దానికన్నా మనకే దాని గురించి తెలిసింది చేసేది చాలా మంచి పని. ఇప్పుడు మేము రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేసాము, నేనే ట్రైనర్ని. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏజ్ 33 years, నా ఎక్స్పీరియన్స్ 28 years ఉంది. 29 years నా ఎక్స్పీరియన్స్. నా 4 ఏజ్కే హార్స్ ఇండివిజువల్ రైడర్ని. అందుకని నా ఎక్స్పీరియన్స్ మొత్తం, నా 29 years ఎక్స్పీరియన్స్ ఏముందో నా వచ్చే ప్రతి ఒక్క రైడర్కి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. అందుకనే వాళ్ళు వేరే అర్లీగా నేర్చుకుంటున్నారని నా అభిప్రాయం. సో కాస్ట్ అసలు మీరు తెచ్చేటప్పుడు ఎంత ఉంటుందండి, ఎంత పడుతుంది? గుర్రానికి మనము అలా చెప్పలేమండి కాస్ట్. ఎందుకంటే గుర్రం లక్షణము, దాని సూలి, దాని రంగు, దాని బిహేవియర్, ఇవన్నీ బట్టి దానికి వాల్యూ. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలని, ఆల్రెడీ తను కూడా ఇంట్రెస్టెడ్ రైడరు, సో ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, హార్స్ రైజింగ్ స్కూల్ పెట్టేసి, సో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నుంచి తీసుకొని రావచ్చు హార్సెస్? కొన్ని హార్స్ ఫేర్స్ నడుస్తాయి, అంటే జాతరలు నడుస్తాయి. తమిళనాడులో స్టార్ట్ అయితే నార్త్ ఇండియాలో అన్ని చోట్ల అవుతాయి. అక్కడ ఎక్కడన్నా చూసి మంచి గుర్రాలు ఎవరన్నా ఐడియా ఉండే వాళ్ళతో తీసుకెళ్ళి ఫస్ట్ నేనేం చెప్తా అంటే వాళ్ళు రైడ్ నేర్చుకుని గుర్రం గురించి తెలుసుకుని మళ్ళీ వాళ్ళు పోయేది చాలా మంచి పని. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బెంగళూరు హార్స్ ఓనర్స్ క్లబ్ అని ఒకటి చేశారు, మళ్ళీ కర్ణాటక ఇండిజినియస్ హార్స్ సొసైటీ అని ఒకటి 2 గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో మీటింగ్కి నేను చేరినప్పుడు ఏం చేస్తా అంటారంటే చాలా మంది హార్స్ రైడింగ్ స్కూల్స్లో తరో బ్రీడ్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అవి రేస్లో ఉంటాయి, రిజెక్ట్ అయిన తర్వాత తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. అందుకని ఆల్రెడీగా ట్రైన్డ్ కూడా ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ మనకి టర్ఫ్ క్లబ్లో అంతా పెట్టుబడి పెట్టి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొని గుర్రాలు రిజెక్ట్ అయిందంటే ఏదో దాంట్లో ఏదో డిసడ్వాంటేజ్ ఉంటుంది, అది సరిగా పోవడమో, లెగ్ ఇంజరీనో, ఏదో లేమ్నెస్ ఏమో ఉంటాయి. అందుకని రిజెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాఫ్ట్ ఉంటాయి. వాటిలో తీసుకొని మేము అఫోర్డబుల్గా ఉంది చేస్తాము అంటారు. నేనేం చెప్తా, వాటికన్నా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మార్వారి హార్సెస్ తీసుకొని వాటిని డెవలప్ చేస్తే. ఇందులో మార్వారి హార్సెస్లో రైడర్స్ది ఇంటెన్షన్ వేరే ఉంటుంది, బ్రీడర్స్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. నేను రైడర్ని, సో నేనేం చేస్తా అంటే నాకు పర్ఫార్మెన్స్ రైడ్ చేసి చూసి రైడ్లో బాగుంది అనుకుంటేనే పర్చేజ్ చేస్తా. బ్రీడర్స్ ఏమనుకుంటారు అంటే దాని హైట్, దాని ఫిజిక్, దాని పేరెంట్స్, దాని పెడిగ్రీ అంతా కనుక్కొని దాన్ని పర్చేజ్ చేస్తారు. దాన్ని తెచ్చి మంచి ఫీమేల్ తెచ్చుకొని బ్రీడ్ చేసి మళ్ళీ దాని పిల్లల్ని షోకి వేస్తారు. షో గెలిస్తే ఈ పలానా వాళ్ళు గుర్రము పలానా షోలో గెలిచిందని వాళ్ళకి ఒక పేరు ఉంటుందని అలా ఉంటుంది. దాంట్లో వాళ్ళు అమౌంట్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ ఉంటుంది. జనరల్గా అసలు కాస్ట్ అంటే ఎంత చెప్పొచ్చు ఒక గుర్రంకి వాల్యూ ప్రెజెంట్? ఇది 9 months ఫిల్లి ఉన్నప్పుడు నేను తెచ్చాను, అప్పుడు 2 lakhs ఇచ్చాను. 2 lakhs. ఇప్పుడు పెద్దదైంది, రైడ్ కి కరెక్ట్ గా సిద్ధంగా ఉంది మొత్తం అంటే దానికి అసలు ఈ గుర్రం నేనేం చెప్తా అంటే దాని క్రేజ్ బట్టి. ఇప్పుడు దీన్ని రైడ్ చేసి చూసిన, దీని గురించి తెలిసి దీన్ని చూసినోడే దానికి వాల్యూ చెప్పగలడు. ఏం తెలియనోడు ఏమనుకుంటాడంటే ఏదో చిన్న గుర్రానికి వెలగట్టినట్టు ఏదో వాడు నోటికి వచ్చినట్టుగా చెప్తా ఉంటాడు. దాని క్రేజ్ ఉన్నోడు వచ్చి దాని గురించి తెలిసినోడే దానికి వాల్యూ ఉంటుంది. ఇదే కాదు ఏ వస్తువు అయితే కూడా అంతే. మీరైతే ఎంత చెప్తారండి? ఫర్ సపోజ్ ఇదే ఉంది, దీని గురించి నేను జనరల్ గా అసలు ఎంత నేను దీనికి వాల్యూ కూడా చెప్పను. నేను దీని ఎందుకంటే నేను దీంట్లో అలా ఎంజాయ్ చేశాను. దీనికి అది నేను ఎప్పుడు కానీ ఇది ఉండే రోజులు ఇంట్లో పెట్టుకుంటాను. దీనికి అసలు మనము వాల్యూ అనే పేరే పెట్టద్దు అనుకుంటాను. సో మీరు ఓవరాల్ గా మీరైతే ఏం అమ్మరు కదా, జనరల్ మీరు తీసుకొచ్చుకొని స్కూల్ రన్ చేసుకుంటూ ఉంటారు. అవును, చాలా మంది అడుగుతారు నాకు మీకు మంచి గుర్రాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేసుకుంటారు మాకు తీసియండి అని. ఎందుకంటే గుర్రము ఇప్పుడు మనం తీసిస్తాము, వాళ్ళకి రైడ్ తెలియదు, వాళ్ళు తీసుకుని వెళ్ళి 2 రోజుల తర్వాత అది కొంచెం అగ్రెసివ్ కానీ ఏదైనా దాని బిహేవియర్ మారింది అనుకోండి, అప్పుడు మమ్మల్ని తిట్టుకుంటారు. నేను సజెస్ట్ చేస్తాను ఇట్లా దగ్గర గుర్రం ఉంది మీరు చూసి తీసుకోండి అని చెప్తాను. అంతేగాని నేను వెళ్ళి తీయడం కానీ అలా మీడియేటర్గా అలా అంతా చేయాలి. మీరు గుర్రానికి 4 feet దూరంలో ఉన్నట్లే మీ హార్ట్ బీట్ దానికి అర్థం అవుతుంది. మీరు భయపడుతున్నారా, మీరు డేర్గా ఉన్నారా, మీరు దాన్ని రైడ్ చేయగలరా లేదా అన్ని దానికి అర్థం అవుతుంది. కొన్ని గుర్రాలు మీరు భయపడతారా అంటే అది మిమ్మల్ని భయపట్టించవచ్చు, కొన్ని వీళ్ళు భయపడతారు పాపం కదా తీసుకెళ్దామని కూడా తీసుకెళ్ళచ్చు. ప్రతి ఒక్క గుర్రానికి హ్యావ్ ఎవ్రీడే లెసన్ ఆన్ ఏ హార్స్. అంటే ఈ గుర్రమే మీరు రోజు తోలితే కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాని 3 swings మీద పట్టి, క్లైమేట్ మీద పట్టి కూడా. ఈరోజు కోల్డ్ క్లైమేట్ ఉంటే దానికి ఇంట్రెస్ట్ ఉండదు రైడ్కి అంటే వాళ్ళకి వచ్చే అలా నాటకాలు ఆడుతుంది, తర్వాత సరిపోతుంది. ఒకటేమంటే ఎవరన్నా కానీ రైడర్ గుర్రం గొడవ చేసిందని గివప్ చేయకూడదు, దాని మీద ఉండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఒకసారి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి గుర్రాలు, కలర్స్ కానీ ఒకసారి అది నేమ్స్ ఎలా వ్యారీ చేస్తారో చెప్తారండి? సో ఒకసారి చూపించండి. దీని చెస్ట్నట్ అంటారు. చెస్ట్నట్ అంటే కుమేద్ అంటారు, హిందీలో కుమేద్ అంటారు, ఇంగ్లీష్లో చెస్ట్నట్ అంటారు. ఇలా కాళ్ళు నలుపు ఉండి ఈ కలర్ ఉంటే
ఈడంతా బ్లాక్ ఉంటే దీన్ని చెస్ట్నట్ అంటారు. చెస్ట్నట్ ఈ కలర్ ఉన్న గుర్రాలు వర్క్ లో చాలా ప్రాంప్ట్ గా ఉంటాయి, వర్కింగ్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటాయి వీటికి. ఇది ఈ గుర్రం పేరు సూర్య అని. ఇది ఉదయపూర్ లో షో విన్ అయింటుంది. మిల్క్ టీత్ అంటే 2 పళ్ళు ఉన్నప్పుడు షోలో విన్ అయింటుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన పునీత్ దేశపాండే అని గదగ్లో పెట్టుకుంటాడు, ఆయన ఉదయపూర్ నుంచి తెచ్చింటాడు. అక్కడి నుంచి నేను తెచ్చుకుంటా. దీన్ని పంచకళ్యాణి అంటారు. పంచకళ్యాణి అంటే ఇలా ముఖం మీద చుక్క గానీ నామ గానీ ఉండాలా, 4 కాళ్ళు తెలుపు ఉండాలా. ఈ 4 కాళ్ళు తెలుపు ఉన్నాయి కదా, దీన్ని పంచకళ్యాణి అంటారు. కలర్ మొత్తం బ్లాక్ ఉంది, బ్లాక్ లో పంచకళ్యాణి. యాక్చువల్ గా బ్లాక్ లో పంచకళ్యాణిలు దొరికేది చాలా రేర్. చాలా బాగుంది చూడడానికి కూడా, మొత్తం యూనిక్ కలర్ ఉంది. ఇక్కడ ప్యాచెస్ ఉన్నాయి, ఇక్కడ నామం గానీ కాళ్ళకి వైట్ కలర్ గానీ. దీని హైట్ ఎంత ఉంటదండి? ఇది 63. గుర్రాన్ని మెజర్ చేసేటప్పుడు ఎప్పుడు హైట్ మెజర్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫిట్లాక్ నుంచి ఇక్కడ దాకా మెజర్ చేస్తారు. అప్పుడు ఇంకా తలకి పోలిస్తే ఇంకా ఎక్కువ. తలకి యాక్చువల్ గా గుర్రాన్ని మెజర్ చేసేటప్పుడు తలకి ఎవరు పోల్చరు, కానీ మన జనరల్ గా చూసుకుంటే చాలా ఎత్తు ఉంటది. అయితే 6 అబౌవ్ ఉంటుంది. 6 అబౌవ్ ఉంటుంది. మనం మనుషులు మనకంటే చాలా ఉంది కదా. ఓకే, సో ఇంకోటి అండి, దీని పేరు రుద్ర అని. ఇది కూడా మార్వారి హార్సే, మేల్ హార్స్. దీన్ని యూపీ నుంచి తెచ్చాను. దీని పేరెంట్స్ మంచి షో విన్నర్. దీని నాన్న దానా అని దీని నాన్న పేరు. ఓకే, మీరు మీ గుర్రాలకి అన్నిటికీ నేమ్స్ పెట్టుకున్నారండి? ప్రతి ఒక్కదానికి నేమ్ ఉందా? దీని పేరు మిత్ర, ఇది రుద్ర, ఇది లక్ష్మి, ఇది లక్ష్మి, ఇది సారంగి. యాదండి సారంగి, ఇది సారంగి. అవును, సారంగి అంటే దీని మీనింగ్. ఇదేంటండి వైట్ ఇది లేవు, ఇది కలర్ దాంతో ఏం పని లేదు. వైట్ ని నొక్రా అంటారు. నొక్రా. ఓకే, ఇది పంచకళ్యాణి. దీని పేరు సూర్య, దాని పేరు చేతక్. మీ ఇక్కడ ఉన్నట్లో మీ ఫేవరెట్ హార్స్ ఏంటండి? ఇక్కడ మీ దగ్గర 9 ఉన్నాయి కదా, అన్ని నావే. దాంట్లో అలా నాకే సాటిస్ఫై చేసేది, నేను నా రైడ్ నేను బాగా సాటిస్ఫై అయ్యేది అంటే చేతక్. ఓకే, తర్వాత ఇంకోటి అక్కడ ఉంది. ఓకే, దాని పేరండి? దాని పేరు బురాక్. ఒకసారి అది చూపిస్తారా? ఇది కూడా ఇండియన్ మార్వారీనే, మజుకి బ్లడ్ లైన్ హార్స్. దీని పేరు బొరాక్ అని. దీని హైట్ వచ్చి 62. దీనికి చాలా ఎండ్రన్స్ రైడ్ ఉంది. ఈసారి ఎక్కడన్నా ఎండ్రన్స్ రేస్ నడిస్తే దీన్నే రైడ్కి పార్టిసిపేట్ చేద్దామని ట్రైన్ చేసుకుంటా ఉన్నాం. సో స్పెషల్గా ట్రైనింగ్ అంటే ఎలా అండి? అంటే స్పెషల్గా ట్రైనింగ్ ఏం లేదు, ఇంకొంచెం ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కాంపిటీషన్ పర్పస్ అని దీన్ని కొంచెం ఎక్కువ రైడ్ చేస్తాం. అప్పుడు ఫుడ్ కానీ అది కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనండి. సో హార్స్ రైడింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కోట్ కనిపిస్తుంది. సో ఒకసారి చూపిస్తారండి ఎలా ఉంటుంది ఏంటి అని? సో ఓకేనండి గౌతమ్ గారు, ఓవరాల్గా అసలు ఈ గుర్రాలు ఏంటి, వాటికి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీరు ఈ హార్స్ రైడింగ్ స్కూల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, అది మీకున్న ప్యాషన్గా వచ్చేది క్లియర్గా చెప్పుకున్నారు. హార్స్ రైడింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అంటే సో ఎక్కువ క్లాసెస్ కానీ అట్లాగా రెగ్యులర్గా చెప్పేవాళ్ళు కానీ ఆ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు కానీ దొరకరు. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి ఎలా అండి, ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని? నాది హార్స్ రైడింగ్ స్కూల్ పేరు ఈక్వెన్ వ్యాలీ ర్యాంచ్ అని. మరి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, నా నంబర్ ఇస్తాను, తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే 21 డేస్ కంటిన్యూస్గా వచ్చేదానికి మీకు అవుతుందో అప్పుడే జాయిన్ అవ్వండి. ఎవరైనా రైడర్స్ రాని 21 డేస్లో రైడింగ్ నేను కంటిన్యూస్గా వస్తే నేర్పించేస్తాను. వాక్, ట్రాట్, క్యాంటర్ కూడా నేర్పిస్తాను. స్టూడెంట్ ఎలా మాతో ఇంటరాక్ట్ అవుతాడు, ఎలా ఇంట్రెస్ట్ ఉంటాడు, ఆడు గుర్రం ఎక్కగానే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాడు ఎలా నేర్చుకుంటాడు ఏమన్నది మనకు అర్థమవుతుంది. ఎవరైతే కూడాను ఎంత సాఫ్ట్ ఉన్న స్టూడెంట్ వాళ్ళు 21 డేస్ వచ్చేలాగా ఉంటే ఈజీగా ఉంటుంది. నా ఫోన్ నంబర్ 9148484851. ఓకే, లొకేషన్ అండి? ఇప్పుడు లొకేషన్ చింతామణి దగ్గర కైలాసగిరి హిల్స్ అని ఉంది. అక్కడ మీరు గూగుల్లో కూడా ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్ అని కొడితే మా లొకేషన్ దొరుకుతుంది, ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. సో ఓకేనండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు. సో ఇప్పటి వరకు నేను చాలా చోట్లకి వెళ్ళాను, ఫార్మింగ్కి రిలేటెడ్ కానీ లేకపోతే చాలా ఫార్మ్స్కి వెళ్ళాను, కోళ్ళు, మేకలు. సో ఫస్ట్ టైం నేను ఈ హార్స్ రైడింగ్ గురించి కానీ ఇట్లా డైరెక్ట్గా చూడడం విన్నాము. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇందాక కూడా చూసి మన చేత చాలా బాగా పరిగెత్తాడు మన గ్రౌండ్లో. సో చాలా బాగా అనిపించింది నాకు.
ఓవరాల్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. సో ఇంకా మనకి స్టూడెంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి బ్యాచ్, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీకు సార్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకోవచ్చు. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు. సో చూసారు కదా, గౌతమ్ రెడ్డి గారికి తన చిన్నతనం నుంచి ఉన్న ఇంట్రెస్ట్తో ఈ హార్స్ రైడింగ్ స్కూల్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు చక్కగా. ఇప్పుడైతే ప్రెసెంట్ 21 స్టూడెంట్స్ ఉన్నారట. సో మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు ఈ స్కూల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అంతేకాదండి, మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్లో నైపుణ్యం కలిగి ఉంటే కనుక మీరు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ హార్స్ రైడింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో మీరు తెలుసుకోవాల్సిందల్లా ఈ హార్స్ రైడింగ్ స్కూల్ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేయాలి అంటే సో వాటిలో టైప్స్ ఉంటాయి, ఎలాంటి గుర్రాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, సో వాటి కాస్ట్ ఎంత ఉంటుంది, వాటి బ్లడ్ లైన్ ఏది మంచిది, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ లో దిగండి. సో దీని నుంచి మీరు మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది వాచి మన టాపిక్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరొక సరికొత్త బిజినెస్ కి సంబంధించిన మరొక ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్లో బిజినెస్ కి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన బిజినెస్ ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యాపారం, వ్యవసాయం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వ్యాపారంలో అనుభవం కలిగి వ్యవసాయంలో, పర్సనల్ ఫైనాన్స్ లో నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. అంతేకాదండి, మీకు ఏమైనా డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యాపారం, వ్యవసాయం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష.